హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్, క్యామరిలా అండ్ ఇచ్ముకి ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేయడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీరు కొత్త విషయాలు నేర్చుకుంటూ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీరు మంచి ప్రాఫిట్స్ పొందాలని కోరుకుంటున్నాను. ఇక నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది, నేరో వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. సో ట్రెండింగ్ ఉంటుందని చెప్పి మనకు ముందే తెలుస్తుంది, ట్రెండింగ్ అయితే ఉండడం జరిగింది. సో మనం ఎంట్రీ పాయింట్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనకు ప్రీవియస్ డే హైను R1 రెండు ఇంచుమించు ఒకే దగ్గర ఉండడం జరిగింది. ఇది ఫస్ట్ క్యాండిల్లోనే బ్రేక్అవుట్ రావడం జరిగింది. అప్పుడు ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది, ఓన్లీ రివార్డ్ మాత్రం ఇదే అవుతుంది. ఈ రివార్డు కోసం ఇంత రిస్క్ని అయితే మనం బేర్ చేయము, కాబట్టి ఇక్కడ మనకు నో ఎంట్రీ అని చెప్పచ్చు R1 దగ్గర. ఎప్పుడైతే మళ్ళీ R2ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళిందో ఈ క్యాండిల్, ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. టార్గెట్ అనేది నెక్స్ట్ R3 అయితే అవుతుంది. ఇది స్లోగా అచీవ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇలాంటి ఆర్ఆర్ ఫేవర్గా ఉన్నప్పుడు మాత్రమే ట్రేడ్ ఇనిషియేట్ చేద్దాం. అలాంటి చేసినప్పుడే మనకు డెఫినెట్గా ప్రాఫిట్స్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇక కెమెరాలో ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 H4 మధ్యలో ఓపెన్ అయింది. H3 H4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు H4 బ్రేక్అవుట్ అయితే కావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది మనకు 15 మినిట్స్ తర్వాత ఇది ఇక్కడ క్రాస్ కావడం అయితే జరిగింది. బట్ మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇంత ఉంటుంది, టార్గెట్ అనేది. సో ఇక్కడ యాక్చువల్గా H5 నేను ఫ్లాట్ చేయలేదు, H5 అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ కెమెరాల ప్రకారం నో ట్రేడ్, ఎందుకంటే రివార్డ్ అనేది తక్కువగా ఉంది, రిస్క్ అనేది ఎక్కువగా ఉన్నది. ఇక సప్లై డిమాండ్ ట్రేడింగ్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన జోన్స్కు ఫస్ట్ 5 మినిట్స్ స్కాన్లో ఇక్కడ ఎగ్జాక్ట్గా సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. బట్ ఇది ఓన్లీ అగ్రెసివ్ ట్రేడర్కి మాత్రమే లభించింది. సో ఒకవేళ మనం ట్రేడ్ ఇనిషియేట్ చేస్తే ఇక్కడ అవుతుంది. సో రిస్క్ అనేది ఇంత ఉంటుంది, కాబట్టి ఇది ఫేవర్ కాదు, రివార్డ్ అనేది ఇంతే ఉంటుంది. కాబట్టి ఎందుకంటే నెక్స్ట్ ఇక్కడ సప్లై జోన్ ఉంది, కాబట్టి మనం దీని ఇంత రివార్డ్ కోసం ఈ ఆర్ఆర్ అనేది 1:1 కంటే తక్కువగా ఉన్నది, కాబట్టి ఇక్కడ ఇనిషియేట్ అయితే చేయము. సరే, లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది ఈ సప్లై జోన్ నుంచి రిజెక్షన్ కావడం అయితే జరిగింది, కాబట్టి ఎంట్రీ పాయింట్ అనేది ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. ఇక్కడ స్టాప్ లాస్ అయితే ఇటు కావడం అయితే జరిగింది. రేపటి రోజున ఈ రెండు డిమాండ్ జోన్స్ని అయితే కన్సిడర్ చేయండి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, అలాగే ఈ సప్లై జోన్ గతంలోది, దీన్ని అలానే ఉంచండి. ఇక ఈ ఛానల్ ట్రేడింగ్ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే మనం ఇవ్వబడిన ఛానల్లోనే ప్రైస్ అయితే మూవ్ కావడం అయితే జరుగుతుంది. అంటే మేబీ ఈ లెవెల్లో, అంటే ఇక్కడ మనకు రెండోసారి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో మేబీ రేపటి రోజున దీని కింద ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయితే నెక్స్ట్ ఒకసారి ఈ లెవెల్ టచ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ ఒక సిగ్నిఫికెంట్ హై అయితే ఉండడం జరిగింది, కాబట్టి ఈ లెవెల్ ఒకసారి రీటెస్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. లేదు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే డెఫినెట్గా మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 17,600 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కాబట్టి ఈ లెవెల్ను మార్క్ చేసుకోండి. ఈ ఆప్షన్ చైన్ అనాలిసిస్ని కొంతమంది మిత్రులు మెయిల్ ద్వారా అడుగుతున్నారు. ఇది సార్ ఈ స్కిప్ చేసి దీనికి బదులు ఒక ప్రైజ్ యాక్షన్కి సంబంధించిన ఏదైనా ఒక ప్యాటర్న్ని అప్డేట్ చేయమంటున్నారు. సో కామెంట్ రూపంలో తెలియజేయండి, కంటిన్యూ చేయమంటే కంటిన్యూ చేస్తాను, లేదు అంటే దీని ప్లేస్లో ఏదైనా ప్రైజ్ యాక్షన్కి సంబంధించిన ప్యాటర్న్ కానీ నేను అప్డేట్ చేస్తాను. ఇక ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే కాల్ సైలో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది. సో 18,000 దగ్గర. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది 17,500 దగ్గర. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది, కాబట్టి ఈ లెవెల్ అనేది అన్నిటికంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ సమ్వాట్ మిక్స్డ్ ట్రెండ్ అయితే ఉన్నది. ఇక్కడ వరకు అయితే లాంగ్ బిల్డప్ ఉంది, ఇటేమో షార్ట్ బిల్డప్ ఉంది, కాబట్టి మనం ఏం కంక్లూడ్ చేయలేము. పుట్ సైడ్ డాటాను చూద్దాం. పుట్సల్లో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 17,300 దగ్గర, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 17,200 దగ్గర.
నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ షార్ట్ బిల్డప్ అయితే కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఒకసారి ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ తీసుకుందాం. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ఫ్యూచర్ కుము బెరిష్లో ఉన్నది. ప్రైస్ అనేది క్లౌడ్కి ఉన్న బేస్ లైన్కి మధ్యలో ఉండడం జరిగింది. ఒకవేళ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ 17,600 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఇమీడియట్గా ఇక్కడ కూడా ఒకటి ఉన్నది. కాబట్టి ఇది మొత్తం ఒక సప్లై జోన్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్ను డెఫినెట్గా మార్క్ చేసుకోండి. అంటే 17,550 నుంచి 600 మధ్యలో మనకు ఒక సప్లై జోన్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి కొంచెం అంటే ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనం షార్టింగ్ ఆపర్చునిటీ కోసం అయితే వెతుకుదాం. అలాగే ఇక్కడ ఈ మనకు అంటే ఇక్కడ కన్వర్జన్ లైన్ అనేది బేస్ లైన్ క్రాస్ ఓవర్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తుంది. సో ఇది మనకు పాజిటివ్ మూమెంటం ఉండడానికి పాసిబిలిటీ ఉంది. బట్ ఇక్కడ క్లౌడ్ అనేది బ్రేక్అవుట్ అయితే మనకి ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. సో క్లౌడ్ నుంచి రిజెక్షన్ కావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం. క్లౌడ్ పైన అంటే క్రాస్ ఓవర్ అయితే మనం వ్యూ అనేది బై సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అది మనం మళ్ళీ డైలీ అప్డేట్ చేద్దాం. ప్రస్తుతానికైతే సో ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి 600 వరకు. కాబట్టి ఆ లెవెల్స్ను మాకు ఇక అవర్లీ చార్ట్లో చూసినట్టయితే కంప్లీట్గా మనకు బులిష్నెస్ అయితే షో చేస్తుంది. ఫ్యూచర్ కుము బులిష్లో ఉంది. ప్రైస్ అనేది కన్వర్జన్ అండ్ బేస్ లైన్ పైన ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు ఒకవేళ ఫ్లాట్గా ఓపెనింగ్ అయితే సేమ్ 17,364 దగ్గర ఓపెన్ అయితే ఇక్కడ కన్వర్జన్ అండ్ బేస్ లైన్ ఫ్లాట్గా ఉంది. అలాగే స్పాన్ బి కూడా ఫ్లాట్గా ఉంది. కాబట్టి ప్రైజెస్ అనేవి ఇక్కడికి అంటే ఒకసారి పుల్ బ్యాక్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 17,250 అంటే 290 దగ్గర ఉండడం అయితే జరిగింది. ఈ లెవెల్ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అంటే 275 నుంచి 290 వరకు ఇది ఒక డిమాండ్ జోన్గా యాక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ ఇంకా డౌన్ సైడ్ వస్తే ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 17,190 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. అలాగే ఇది డౌన్ సైడ్ సినారియో. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్గా కాకుండా గ్యాప్ అప్ ఓపెన్ అయితే సో నెక్స్ట్ ఇమీడియట్ లెవెల్ అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది 17,650 వరకు ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. నాకు తెలిసి అంటే 600 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే అక్కడ వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది సేమ్ సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. ఫస్ట్ క్యాండిల్ ప్రీవియస్ డే హైను R1 బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం ట్రేడ్ తీసుకోవాల్సి వస్తే ఇక్కడ ఎంట్రీ పాయింట్ అవుతుంది. స్టాప్ లాస్ అనేది అంటే ఈ R1 కింద అవుతుంది కాబట్టి ఇది స్టాప్ లాస్ అవుతుంది. టార్గెట్ అనేది ఇది అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా RR అనేది ఫేవర్గా లేదు. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ నో ట్రేడ్. ఇక రెండవది వచ్చేసి R2 దగ్గర ట్రేడ్ తీసుకున్నట్టయితే ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. రివార్డ్ అనేది ఓన్లీ ఇంతే ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు. కాబట్టి నో ట్రేడ్. 1:1.5 పైన ఉంటేనే ట్రేడ్ తీసుకోండి. ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా మీరు ఆ రూల్ పెట్టుకోండి. 1:1.5 ఉంటేనే నేను ట్రేడ్ ఇనిషియేట్ చేస్తాను అనుకోండి. డెఫినెట్గా మీరు ఆఫ్టర్ 1 మంత్ తర్వాత చెక్ చేయండి. డెఫినెట్గా మీరు ప్రాఫిట్లోనైతే ఉంటారు. కెమెరాల ప్రకారం చూసినట్టయితే సో ఇది H3 H4 అంటే H3 కింద ఓపెన్ అయింది. H4 బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. సో ఈ సందర్భంలో మన ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. టార్గెట్ అనేది ఓన్లీ ఇదే అవుతుంది. ఇది 1:1.5 అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి టార్గెట్ అయితే అచీవ్ అవ్వడం జరిగింది. లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది చాలా సైడ్ వేస్లోనే మూవ్ అవ్వడం అయితే జరిగింది. మొత్తం ఎంటైర్ సెషన్ మొత్తం. కాబట్టి మేబీ మండే రోజున ట్రైనింగ్ ఉండడానికి కూడా ఒక పాసిబిలిటీ అయితే ఉన్నది. ఇక బ్యాంక్ నిఫ్టీలో ఈ ఛానల్ ట్రేడింగ్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది ప్రస్తుతానికి సో ఇక్కడ ఉండడం జరిగింది. మేబీ రేపటి రోజున ఒకసారి ఈ లెవెల్ బ్రేక్అవుట్ వస్తే మళ్ళీ ఒకసారి ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్ను మార్క్ చేసుకోండి. ఈ లెవెల్ వచ్చేసి 36,200 వరకు వెళ్ళడానికి అయితే
ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. లేదు ఒకవేళ ఇక్కడ నుంచే అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక రెసిస్టెన్స్ ఫేస్ అయింది కాబట్టి ఇక్కడ ఒక సప్లై జోన్గా యాక్ట్ అయితే నెక్స్ట్ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి రిజెక్షన్ అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు అయితే రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది మల్టిపుల్ టైమ్స్ 1 సెకండ్ నేను డ్రా చేస్తాను. ఇక ఇక్కడ ఇంకొకటి స్ట్రాటజీ ప్రకారం ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ ఒకటి మనకు మల్టిపుల్ టైమ్స్ ఇది రెసిస్టెన్స్ ఫేస్ చేసింది కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ లెవెల్కి వచ్చినప్పుడు మేబీ విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో అలాగే ఇక్కడ కూడా మనకు మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ అంటే సపోర్ట్ తీసుకుంది కాబట్టి దీన్ని కూడా కన్సిడర్ చేయండి. మేబీ ప్రైస్ ఇక్కడికి వచ్చినప్పుడు బౌన్స్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి దీన్ని చూడండి. ఇక ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది బ్యాంక్ నిఫ్టీలో 36 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 37 దగ్గర బిల్డప్ అయింది. అంటే బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ లాంగ్ బిల్డప్ కావడం జరిగింది. లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. పుట్ సైడ్ డాటాను చూద్దాం. ఇక పుట్ సైడ్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 35 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 34.5 దగ్గర ఉన్నది. అంటే బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినట్టయితే షార్ట్ బిల్డప్ కావడం జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. సో ఎక్కువ శాతం పాజిటివ్ ఉండడానికే అవకాశం అయితే ఉన్నది. ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కన్ఫర్మేషన్ తీసుకుందాం. ఇక ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది ఫ్యూచర్ కుమో అనేది బేరిష్లో ఉండడం జరిగింది. ప్రైస్ అనేది కన్వర్జన్ అండ్ బేస్ లైన్ మధ్యలో ఉన్నది. సో కాబట్టి మేబీ రేపటి రోజున ఫ్లాట్గా ఓపెన్ అయితే సో నెక్స్ట్ టార్గెట్ మనం అంటే అప్ సైడ్లో అంటే ఆప్షన్ చైన్ డాటా బుల్లిష్ సైడ్ చూపెడుతుంది కాబట్టి సో నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 35,800 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఇంకా ఒక 500 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడే సపోర్ట్ తీసుకొని మళ్ళీ క్లౌడ్ వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం అంటే బేరిష్ మోడ్లోనే కనబడుతుంది. ఎందుకంటే ఇంకా ఇది బేస్ లైన్ కిందనే ఉన్నది. వేరేజ్ నిఫ్టీ మాత్రం బేస్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి మళ్ళీ క్లౌడ్ దగ్గరలో ఉంది కాబట్టి క్లౌడ్ను బ్రేక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ నిఫ్టీకి ఇవి రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అయితే కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది అప్ సైడ్ సినారియో. ఒకవేళ డౌన్ సైడ్ సినారియో వస్తే సో నెక్స్ట్ ఈ కన్వర్జన్ లైన్ వరకు రావడానికి అయితే ఒక అవకాశం అయితే ఉంటుంది. కన్వర్జన్ లైన్ వచ్చేసి 34,900 దగ్గర ఉండడం అయితే జరిగింది. ఇన్ కేస్ ఇది ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ ఏంటంటే ఈ 34,000 వరకు రావడానికి అయితే మనకు స్ట్రాంగ్గా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో వీటిని మార్క్ చేసుకోండి డైలీ టైం ఫ్రేమ్లో. ఇక అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు మనకు ఫ్యూచర్ కుమో బెరిష్లో ఉండడం జరిగింది. బెరిష్లో ఉన్నది కాబట్టి ప్రైస్ అనేది అప్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో అప్ సైడ్ అంటే ఇందాక డైలీ టైం ఫ్రేమ్లో డిస్కషన్ చేసుకున్న బేస్ లైన్ వరకు వెళ్ళడానికి అయితే స్ట్రాంగ్ పాసిబిలిటీ ఉంటుంది. అది ఫ్లాట్గా ఓపెన్ అయిన సందర్భంలో ఆల్రెడీ గ్యాప్ జోన్ అయితే ఫిల్ చేయడం జరిగింది. సో ఈ గ్యాప్ జోన్ అంటే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏదైతే ఈ గ్యాప్ జోన్ ఉంటుందో సో ఈ గ్యాప్ జోన్ ఉంటుంది కదా, ఈ గ్యాప్ జోన్ పైన మళ్ళా అంటే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలా వెళ్ళే క్రమం అయితే అలా వెళ్తే నెక్స్ట్ లెవెల్ ఎక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందంటే సో ఈ క్లౌడ్ ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే 36,750 వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ లెవెల్ను మార్క్ చేసుకోండి. ఇది అప్ సైడ్ సినారియో. ఒకవేళ డౌన్ సైడ్ సినారియో వస్తే ఇక్కడ క్లౌడ్ అంటే మళ్ళీ ఇక్కడ వరకు రీటెస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 35,000 ఫస్ట్ లెవెల్. ఒకవేళ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నెక్స్ట్ ఈ 34,300 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. ఇక ఎఫ్ఐ డాటాను చూసినట్టయితే 31 డిసెంబర్ రోజు 575 క్రోర్స్ని వీళ్ళు నెట్ బైలో ఉండడం అయితే జరిగింది. సో ఇది పాజిటివ్ అనుకోవచ్చు. బట్ మనం అనుకున్నంత అంటే డైలీ వాళ్ళు 2,100-1,500 క్రోర్స్ను సెల్ చేసి సో ఇప్పుడు ఓన్లీ 500 క్రోర్స్ని మాత్రమే బై చేయడం జరిగింది. బట్ ఇది వీటిలో ఈ నెంబరింగ్లో ఇంకా ఇంక్రిమెంట్ రావాలి. అలాగే సో డైలీ అయినా ఇలా
పాజిటివ్లో ఉంటే సో మన మార్కెట్ డెఫినెట్గా ముందుకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో కొంచెం ఈ డాటా మీద డైలీ ఒకసారి చూస్తూ ఉండండి. సో వీళ్ళు డైలీ మనకు అంటే మినిమం 1000-1500 క్రోర్స్ని బై చేస్తూ ఉంటే డెఫినెట్గా మార్కెట్లో ఒక మంచి ర్యాలీ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. చూద్దాం. అప్పటి వరకు మన ఇచ్చుముక్ ఇండికేటర్ అనేది సో బై సైడ్ వెళ్తే మనం కూడా డెఫినెట్గా బై సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.